ఏమైనా పండుగలు వచ్చాయంటే ఇంట్లో కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంటిల్లో పాది కొబ్బరికాయలు కొడతాం కదా. అవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి లౌజు కొబ్బరి ఉండలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా మనం కొట్టిన కొబ్బరికాయలన్నీ కూడా కోర్ చేసేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకున్న తర్వాత మనం తురుముకున్న కొబ్బరి తురుమును ఒక 4 కప్పులు వేసుకుంటున్నాను. తక్కువగా ఉంటే కనుక చిన్న కప్పుతో ఏ కప్పుతో వస్తుందో 4 కప్పులు కొలుచుకుని ప్యాన్లోకి వేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా అయితే ఈ కొబ్బరి తురుమును ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం కొబ్బరి తీసుకున్న కప్పుతో 4 కప్పుల వరకు బెల్లం కూడా తురుముకొని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కనుక 2 కప్పులు బెల్లం వేసుకుని 2 కప్పులు షుగర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో బెల్లం వేసిన తర్వాత అంతా కూడా విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు బెల్లం అనేది బాగా కరిగి కొబ్బరి కూడా అందులో ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే దగ్గర పడుతుంది. అప్పుడు ఏంటంటే మూత పెట్టకుండా ఇలానే కలుపుకుంటూ దగ్గర పడించుకోవాలి. సో ఇంకొక 2 నిమిషాలకు చూసారు కదా, ఇంకాస్త దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు ఏంటంటే కొద్దిగా మనం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని చేతితో మనం పట్టుకొని చూస్తే ఉండలాగా అవ్వాలి. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఉండల్లాగా వచ్చేస్తాయి అనమాట. సో చాలా ఎమ్మిగా ఉంటుంది, తింటూ ఉంటే ఆ కొబ్బరి అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి. అలాగే రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.